ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేనికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదమని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుని కీర్తించే విషయంలోని, దేవుని ఆనందపరిచే విషయంలోని, మరి ఆయన యొక్క పాటలు పాడుతూ నిత్యము ఆయనలో పరవశము అయ్యే విధముగా దేవుని యొక్క అభిషేకము ఆత్మను పొందుతున్న వారుగా ఉండాలని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. కానీ మనుషులు లోకంలో ఉన్నటువంటి ఆనందాల కోసం, లోకంలో ఉన్నటువంటి సంతోషం కోసం, డీజేల కోసము, పబ్బుల కోసము, పార్కుల కోసము, లోకంలో ఉన్న ఆనందాల కోసం మనుషులు ఒక్కసారి దేవుని మందిలో ఆనందపడే విధంగా మార్చబడే విధంగా నీ జీవితము సుఖమయంగా ఉంది. అటు కృపను, అటు ధన్యతను దేవుడు దయచేయండి.